నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు సిల్వాను వలనే నిరీక్షించెదా సిల్వాను వలనే నిరీక్షించెదా సియోనులోనే ప్రలాపించెదా సియోనులోనే ప్రలాపించెదా ప్రలాపించెదా. నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము పౌలు శీల వలనే ప్రలాపించెదా పౌలు శీల వలనే ప్రలాపించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా నిరీక్షించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ ఆత్మీయ జీవితంలో బలవంతులు అవుతున్నారని నేనెంతో మీ గురించి నా ప్రియ అక్క చెల్లెళ్ళు ఈ వాక్యాలను బట్టి బలపడుతున్నారని ఆత్మీయ జీవితంలో దృఢపరుతూ దేవుని వైపు చూస్తూ పరుగులెడుతున్నారని నేను నమ్ముచున్నాను. మీ కొరకు అదేవిధంగా ప్రార్థన కూడా చేస్తున్నాను. మీ ప్రతి అవసరత ప్రతి అక్కరత దేవుడు తీర్చబడును గాక. క్రీస్తు నామమును బట్టి ఈ వాక్యాన్ని విని ఎందరైతే ఫార్వర్డ్ చేస్తారు ఇతరులకి అటు వారిని కూడా క్రీస్తు కృప ఆవరించుగాక. ప్రియులారా, ఈ ఛానల్లో పాటలు కూడా ఉంటాయి, వినండి, పాడండి, మీ సంఘాల్లో దేవుని నామాన్ని మహింపరచండి. ఈరోజు చెప్పబోయే మాట ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు. ఒక విశ్వాసి యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ వ్యక్తిని ఎలా నడిపించింది, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు, దైవికమైన ఆత్మ మనలో నింపబడితే మనం ఎలాంటి ఫలాలు అనుభవిస్తాం. ఈ మాటలు చెప్పాలని చాలా ఆశపడుతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలం నేను దైవ ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాల గురించి, పరిశుద్ధాత్మ ఎవరిలోకి వచ్చింది నేను గతంలో కూడా చెప్పాను. దేవుని ఆత్మ
ఒక వ్యక్తిలోనికి రావాలి అంటే ఆ వ్యక్తిలో ఏ పాపం ఉండకూడదు. ఆ వ్యక్తిలో కోపం కానీ, ఆ వ్యక్తిలో లోకానుసారమైన ఈర్ష్యలు కానీ, పగలు కానీ, ప్రతీకారాలు కానీ, ద్వేష అసూయలు కానీ ఇవి ఉన్న వారిలో పరిశుద్ధాత్మ పనిచేయదు. పరిశుద్ధాత్మ వారిలోనికి రాదు. దేవునికి వ్యతిరేకమైన ఏ క్రియ మనలో ఉన్నా ఆత్మ మనలోనికి రాదండి. ఏ క్రియ అయినా సరే దేవునికి అసహ్యకరమైనది ఏది మనలో ఉండా దేవుని ఆత్మ మనలోనికి రానే రాదు. మన దేవుని యొక్క దైవికమైన ఆత్మ చేత నింపబడి నడిపించబడాలి అంటే దైవికమైన ఆత్మ చేత నింపబడుట కొరకు శరీరానుసారమైన ఆహారాన్ని అసలు అన్నపానాలు మానేసి దేవుని కోసమే ఎదురు చూస్తున్న 120 మంది భక్తులను మనం పెంతెకొస్తు పండుగ దినం ముందు మనం చూసాం. పాత నిబంధన గ్రంథములో స్వయంభవుడైనటువంటి మహా గొప్ప దేవుడు మోషేకి చెప్తాడు, మోషే నా ఆత్మ ఎవరిలో ఉందో తెలుసా అన్నాడు. ఎవరిలో ప్రభువా అని మోషే మాట్లాడుతుంటే, నీ తదనంతరం ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఓ బలమైన నాయకుడే కాదు ఆత్మ కలిగిన సేవకుడు ఉండాలనే ఉద్దేశంతో దేవుడు రీసెర్చ్ చేశాడట. ప్రజలందరినీ పరిశీలన చేస్తున్నప్పుడు యెహోషువ హృదయం దైవికమైన ఆత్మ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్టు దేవుడు చూశాడు. అంటే యెహోషువ హృదయంలో లోకానుసారమైనవి నీకు నాకున్న కోపాలు కానీ, ద్వేషాలు కానీ, అసూయలు కానీ, పగలు కానీ, ప్రతీకారాలు కానీ, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పే నీచమైన స్వభావం ఏది లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువలోనికి వచ్చాడు. చాలామంది ఆత్మ వచ్చిందని గంతులు వేస్తూ ఉంటారు. గంతులు వేసినంత మాత్రాన ఆత్మ వచ్చినట్టు కాదక్కాయి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ప్రేమతత్వం కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉండిద్దో వారు ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారు ఓర్పు సహనము కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ కలిగిన వారు త్యాగం చేయడానికి ఇష్టపడతారు. నా భాష మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ అపోస్తలుడైన పౌలు డేరాలు కుట్టి సంపాదించిన ప్రతి రూపాయిని కూడా త్యాగం చేశాడు. ఆయన ఏమేం త్యాగం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు కొరకు మలినత్వాన్ని సంతరించుకునే శరీర క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు. పౌలు మీదకి ఆత్మ ఊరికినే రాలా. పౌలు హృదయాన్ని దేవుడు చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మను స్వీకరించే వ్యక్తిగా కనపడ్డాడు. ఆ ఆత్మలోనికి ప్రవేశించడానికి ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు పౌలుతో. అప్పుడు పరిశుద్ధాత్మ లీడింగ్ చేయడం ప్రారంభమైంది. అంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులుగా ఉంటాం. మొదట ఎలా ఉంటామట? ఆత్మ చేత నడిపించబడే వాడిలో అసూయలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, ఈ లోకాను సంబంధమైనటువంటి ఏది ఉండదు. లోక సంబంధమైన అలవాట్లు కానీ, లోక సంబంధమైన క్రియలు కానీ, లోక సంబంధమైన తలంపులు కానీ ఆ వ్యక్తిలో నువ్వు చూసిన వెతుకుదామనగా దొరకదు. ఎదుటివారిని ఏకాడికి క్షమించే మనస్సు, దాతృత్వం కలిగిన మనస్సు, ఈర్ష్య ఉండదు. పగలు అంటే స్టే పెట్టుకోరు. అంటారు కదా, వీడి కడుపులో ఎంత విషం ఉంది, ఆ విషం ఉండదు వారిలో. అంటే దీని అర్థమైందంటే విశ్వాసిగా బ్రతుకుతున్న నీలో ఏముండకూడదు? కడుపులో విషము ఉండకూడదు. విషం ఉంటే నువ్వేం చేస్తావంటే ఇక్కడ జరుగుతుందో అంటే బయటికి వెళ్ళిన తర్వాత చెప్పేది ఒకటి. నీచ స్వభావం కలిగిన వాళ్ళు, దురాత్మ, పరిశుద్ధాత్మ కదా, వారిలో దురాత్మ ఉంటుంది. ఇక్కడ ఓర్పు ఉంటుంది, మెయిన్ సహనం ఉంటుంది, త్యాగం ఉంటుందని చెప్పాను నేను మీకు. ఎంతవరకు ఓర్చుకోగలుగుతున్నారు మీలో ఇక్కడ ఈ స్థలంలో కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఏ విషయంలో ఎంతవరకు మీలో ఓర్పు ఉంది, ఎంతవరకు మీలో త్యాగం ఉంది? ప్రియులారా, నా మట్టుకు నేను చెప్తున్నా, నా జీవితంలో నాకు కీడు చేసిన కొంతకాలం శరీరానుసారంగా వాళ్ళ మీద కోపం ఉన్నా మర్చిపోయి మేలు చేయడానికి ఇష్టపడతా నేను.
నాకు తెలిసి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తికి ఏ కీడు చేయను. నాకు తెలియక ఏదైనా జరిగిందంటే క్షమాపణ కోరుకుంటా. పరిశుద్ధాత్మ నేర్పే పాఠాలు అలా ఉంటాయి. అంటే టీచింగ్ చేస్తుంది పరిశుద్ధాత్మ. ఇందాక నేను చెప్పాను, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆత్మచేత నడిపింపు కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ కలిగిన వారు టీచ్ చేయబడతారు, అంటే బోధించబడతారు. దేవుని ఆత్మ మనకు బోధ నేర్పుతుంది, సరైన మార్గంలో వెళ్ళమని. ఎందుకు పరిశుద్ధాత్మ గురించి ఇన్ని రకాల నేను మాటలు చెప్తాను? ఇప్పుడు 2 మాటలు చెప్పాను, ఒకటి నడిపిస్తుంది, ఒకటి బోధిస్తుందని. ఎందుకు చెప్పాను అంటే, ఒక మనిషిని వేరొక మనిషి దూషించినా, ద్వేషించినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, కొట్టినా, ఆ మనుషుల్లో ఒకరోజు కాదు ఒకరోజున క్షమాపణ కలిగి దేవుడు క్షమించే మనసును కలుగు చేస్తాడేమో కానీ దేవుడు దాన్ని పెద్దగా పట్టించుకోడు. కానీ లేదా దేవుడు అట్లా ఇట్లా అని అన్నా దేవుడు క్షమిస్తాడు. ఒక రోజన్నా పాప క్షమాపణ కోరుకుంటే క్షమిస్తాడు. ఇప్పుడు ఒక మనిషి, ప్రభువా ఆ వ్యక్తిని అనవసరం నేను దూషించాను, నన్ను క్షమించంటే దేవుడు క్షమిస్తాడు. ప్రభువా తెలుసో తెలియకో నేను కూడా కానొక దినం నేను నిన్ను దూషించానయ్యా పౌలు వలె, నన్ను క్షమించంటే క్షమిస్తాడు. అసలు క్షమాపణే లేనిది ఒకటి ఉంది, ఒక పాపం బైబిల్ గ్రంథంలో. అసలు క్షమించరాని పాపం ఉంటుంది, తెలుసా మీకు? అది క్షమించరాని పాపం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను దూషించటమే క్షమించరాని పాపం. ఎంత దృఢంగా దేవుడు ఈ మాటని మనకు చెప్పాడు చూడండి. దేనికైనా క్షమాపణ ఉంది. తెలుసో తెలియకో దేవుడిని అన్నావు, ప్రభు క్షమించడు, క్షమిస్తాడు. లేదా ఎదుటి వ్యక్తిలో పక్కింటోండి, ముందుంటోండి, వెనకింటోండి ఏదో అన్నావు, క్షమిస్తాడు. తెలుసో తెలియక దొంగతనం చేసావు, క్షమిస్తాడు. తెలుసో తెలియక వ్యభిచారం చేసావు, క్షమిస్తాడు. తెలుసో తెలియక మోసం చేసావు, క్షమిస్తాడు. క్షమించరాని పాపం అనేది ఏదన్నా ఉంటే పరిశుద్ధాత్మను దూషించటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత భయంకరమైన నేరమో తెలుసా? ఈ సృష్టి యావత్తులో ఒక భయంకరమైన నేరం ఉంది అంటే దేవుని ఆత్మను డైరెక్ట్ గా దైవికమైన ఆత్మ దూషించటమే. ఇంక డైరెక్ట్ గా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడమే వాడు. బైబిల్లో రాయబడి ఉంది, మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఒకసారి చూద్దాం. యేసు ప్రభువారు సమాజ మందిరములో ఒక ఊచ చేయగల వాడిని బాగు చేస్తాడు. ఈ యొక్క సంఘటన దగ్గర జరుగుతున్న మార్పులు చూద్దాం మనం. 31వ వచనం. ఆత్మ విషయమైన దోషణకు ఈ పాప క్షమాపణ లేదు అని మీరు బైబిల్ అంతా వెతకండి. పాప క్షమాపణ లేని దోషణ ఏదన్నా ఉంది అంటే అది పరిశుద్ధాత్మను దూషించటం. నేను కూడా కొన్ని సందర్భాల్లో ప్రభువా మరి ఇది అతనిలోకి లేక ఆమెలోకి వచ్చింది పరిశుద్ధాత్మ లేక దురాత్మ? మరి ప్రవచనాలు కూడా మాట్లాడుతుంది, దేవుని స్తుతిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సందర్భాల్లో అది నిజంగా పరిశుద్ధాత్మ అయితే నాకు తెలియపరిచయ్యా అన్నప్పుడు నాకు తెలియపరిచిన సంఘటనలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ బోధలు ఏముండిద్దంటే నీతి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రవచనాత్మకమైన బోధలో యథార్థత ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రవచనాత్మకమైన బోధలో సత్యం ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ బోధలో ఏముంటుందంటే ఎంత మాత్రము పాపమునకు సంబంధించిన పదవ కొందిక ఒక్కటి కూడా పలకరు వాళ్ళు. కారణం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ బోధలో దేవుని మహిమ కార్యాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి రావాలంటే ఆ వ్యక్తి ఎంత పరిశుద్ధుడు అవ్వాలో తెలుసా? సుమారు 50 దినాలు పరిశుద్ధాత్మ ఆ విధమైన బోధను నేర్పిద్ది. పరిశుద్ధాత్మ బోధిస్తుంది. ఆ బోధలో సత్యం ఉంటుంది, ఆ బోధలో యథార్థత ఉంటుంది, ఆ బోధలో నీతి ఉంటుంది. ఆ బోధను కలిగి ఉండట కొరకు 50 దినాలు వాళ్ళు ఏం చేశారు తెలుసా ప్రియులారా? వారి హృదయాన్ని శుద్ధీకరించుకోవడానికి
పాపులలో ప్రథముడని ఏ రీతిలో పౌలు భక్తుడు చెప్పాడో ఆ రీతిలో వారు చేసిన ప్రప్రథమైన పాపం మొదలుకొని, లేక వాళ్ళ పుట్టుకే పాపం అనేది మొదలుకొని ఆ పరిశుద్ధాత్మను స్వీకరించే గడియ వరకు కూడా వాళ్ళ హృదయాల్లో దాగి ఉన్న ప్రతి మలినాన్ని కడుక్కుంటూ ఉన్నారు. లోతుల్లో దాగి ఉన్న ప్రతి కీడుని, ప్రతి చేసిన ప్రతి అసహ్యమైన కార్యాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయంతో పరిశుద్ధ ఆత్మ కొరకు 120 మంది మేడగది మీద ప్రలాపిస్తూ ఉన్నారు. లోకంలో పండగ జరుగుతుంటే ఆ పండగ దినంలో వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ పండగ కంటే ఆత్మలో పండుగ మాకు మేలని నమ్మారు. లోకానుసారమైన పండుగల కంటే ఆత్మానుసారమైన పండుగ మేలని నమ్మి వాళ్ళు ఏం చేశారంటే, మా హృదయాన్ని శుద్ధీకరించుకొని ఒక క్రొత్త అనుభవంలోనికి నడిపించబడటానికి, ఓ క్రొత్త జీవితాన్ని జీవించడం, క్రొత్త జన్మలెత్తడానికి అంగలార్చారు 50 దినాలు. కనీసం 1 గంట, కనీసం 1 రోజన్నా ఇదే స్థలంలో, ఇదే మందిరంలో ఏనాడన్నా పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా ఉంటే రుచి చూద్దామని నీ పాపాన్ని ఒప్పుకొని మోకాళ్ళ అనుభవంతో సాగిలపడి నమస్కారం చేశానని బైబిల్లో సాగిలపడి దేవుని పాదాల మీద పడిన దావీదు వలె, అపోస్తుల వలె ఏ రోజన్నా నువ్వు ప్రార్థన చేశావా? నీలో పరిశుద్ధాత్మ ఎందుకు రావట్లేదంటే అసలు ప్రార్థన జీవితమే నీ దగ్గర లేదు. పాపపు ఒప్పుకోని బ్రతికే నీకు లేదు. ఎలా పరిశుద్ధాత్మను ప్రియులరా, పరిశుద్ధాత్మ రుచి చూసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డండి. నువ్వు పాపం అనే పెంటలో పొరులాడుతున్నావు కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయిందాకా ఆ విలువైన పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు గమనించలేకపోతున్నావు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, శక్తి చేతను బలము చేతను కాదు కానీ నా ఆత్మ ద్వారా కార్యమో జరుగును లేక చేయును. దేవుడు తన ఆత్మ ద్వారా కార్యం చేసేటప్పుడు ఆ ఆత్మను పొందుకోవడానికి నువ్వు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు నాకు అర్థం కావట్లా. చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే, వామ్మో నేనే పొందుకోగలను, వామ్మో నువ్వు అన్నప్పుడే నీ పాపపు క్రియలు, ఆ మలినమైన క్రియలు, ఆ రోత క్రియలన్నీ కూడా దేవుని ఎదుట కనపడుతూ ఉంటాయి. కడుక్కోవా? శుభ్రం చేసుకోవా? శుభ్రం చేసుకునే సమయం లేదా నీకు? ఎందుకు చేసుకోలేకపోతున్నావు అంటే పాపాన్ని ప్రేమిస్తున్నావు, మలినమైన వాటిని ముద్దాడుతున్నావు. పరిశుద్ధతను కాదు నువ్వు ముద్దాడుతుంది, ప్రేమ కలిగిన దేవుని కాదు నువ్వు ముద్దాడుతుంది, అసహ్యకరమైనది హేయకరమైన వాటిని ముద్దాడుతున్నావు. ఎంత ఘోరం ఇది! రోగాల పాలవక ఇంకేం పాలవుతాం మనం? ఏమా, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం సరైన క్రమంలో నడిపించింది. మనం సరైన క్రమంలో నడవలేకపోతున్నామంటే ఆత్మనే మనం స్వీకరించడానికి ఇష్టపడతాం. ఈ ఆత్మ గురించి ప్రభువారు ఒక మాట అన్నారు, పరిశుద్ధాత్మను దూషించువాడు ఏంటంట శాపగ్రస్తుడు. ఇంకా వాడికి జడ్జిమెంట్ లేదు, ఫైనల్ జడ్జిమెంటే. ఇక వాదోపవాదాలు లేవు. మనం తప్పు చేస్తే కోర్టుకు వెళ్తే వాదోపవాదాలు జరుగుతాయి. ఇద్దరు అడ్వకేట్స్ మధ్య వాదోపవాదాలు జరిగి మనం తప్పు కాదు, మనం చేసిన నేరం చేయలేదని నిరూపించుకుంటే మనం గెలుస్తాం. ఈ లోకంలో ఇంకేదన్నా సరే ఏదో ఒకటి చెప్పన్నా సరే గెలుస్తామేమో, కానీ దేవుడు ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. ఏంటి తెలుసా? నువ్వు ఏది దూషించినా పాప క్షమాపణ ఉందేమో, కానీ ఒక దినం కాదు ఒక దినం పాప క్షమాపణ కోరుకుంటూ వస్తుంది. పాప క్షమాపణ ఉందేమో కానీ అనగానే కొంతమంది మేధావులు ఏమంటారంటే, పాప క్షమాపణ ఏ తప్పు చేసినా పాప క్షమాపణ ఉంది కదా అని తప్పులు చేసుకుంటూ పోయేవాడు కాదు దేవుడు క్షమించేది. నీ హృదయం పశ్చాత్తాపంతో దేవుని పాదాలు తడిపితేనే నువ్వు క్షమించబడతావు. పౌలు ఎంత క్రూరమైన వాడు, ఎంత ఘోరమైన వాడో ఆనాటి చరిత్రకారులు పౌలు గురించి అనేక మంది చరిత్రకారులు రాశారు బైబిల్ చరిత్ర గురించి. అంత క్రూరమైన వ్యక్తి తన క్రూరత్వాన్ని ఒప్పుకున్నాడు. నువ్వు ఎప్పుడన్నా ఒప్పుకుంటావా? ఈ స్థలం దేవుడు, పరిశుద్ధమైన స్థలాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసో తెలియక ఒకవేళ పాస్టర్ గారిలో నువ్వు పరిశుద్ధాత్మ వచ్చిందనగానే ఎన్నిసార్లు గేలి చేసి ఉంటావు, లేక నా పక్కన వ్యక్తులు ఉన్న వాళ్ళకి ఆత్మ వచ్చిందనగానే ఎన్నిసార్లు అపహాస్యం చేసావో. నువ్వు తెలిసి తెలియక చేస్తే క్షమాపణ ఉందేమో, కానీ తెలిసి చేస్తే క్షమాపణే లేదు, నీకు మరణమేక.
మనం అనుకుంటాం ఈ దేహం నుంచి మరణం కదా, ఆత్మ కూడా. అగ్ని ఆరదు, పురుగు చోదని, నువ్వు చచ్చిపోవిక. అలాగని మంటలు చల్లారో, భయంకరమైన సిచ్యువేషన్లో పడిపోతావు ఇక నువ్వు. అందుకే ఒక ఊచ చేయగలవాడు సమాజ మందిరంలో యేసు ప్రభు రాగానే ఆ ఆశతో యేసు వైపు చూస్తూ ఉన్నాడు. ఆ మాట ఒకసారి చదువుదాం. అక్కడ ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పైకి లేవనెత్తడా? అందరూ ఏం చెప్తారు? ఖచ్చితంగా విశ్రాంతి దినమైన పాపం గుంటలో పడిపోయింది కదా, లేపుతారు. అంటే ఇక్కడ ఏంటంటే పరిసయ్యులు నేరారోపణ చేయాలనుకున్నారు యేసు ప్రభు వారి మీద. నేరారోపణ చేయాలి అనుకుంటే ఏం జరిగింది అక్కడంటే, యేసు ప్రభు వారు మహాజ్ఞాని కదా, ఆయన జ్ఞానాన్ని కూడా మనం ఎస్టిమేషన్ వేయలేము. వెంటనే అన్నాడు కదా, అయ్యా మీలో ఒకని గొర్రె విశ్రాంతి దినాన గుంటలో పడిందనుకో, మీరు దాన్ని ఏం చేస్తారంటే పైకి లేపుతాం. అలానే విశ్రాంతి దినం ఒకడు బాగు చేయబడాలి అనేది వాస్తవం. పడిపోయిన ఆ జీవితం బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఓచక చేయగలవాని చూసి ఆ చెయ్యి చాపు మనగానే ఏ చెయ్యి అయితే పడిపోయిందో ఆ చెయ్యి మరొక చెయ్యి ఎలా ఉందో బలంగా అలానే లేపబడింది. తన నరాలు, ఎముకలు, కండరాలు సడలించబడ్డాయి. దీని అర్థం ఏంటంటే, పడిపోయిన మన జీవితం బాగుపడాలి అంటే పరిశుద్ధాత్ముడు మనకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాడు. పడిపోయిన చెయ్యి ఏమాత్రం లేవనెత్తబడాలి అంటే లేవనెత్తబడనే ఉండదు. ఎందుకంటే అది పడిపోయింది, అది ఎందుకు పనికిరాదు. చెయ్యిలో పడిపోయినప్పుడు ఆ చెయ్యి ఏ విధంగా నువ్వు పైకి లేవనెత్త, దాంట్లో శక్తి లేదు. ఆ శక్తిని సంతరించుకోవాలి అంటే, అది శక్తితో నింపబడాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారానే ఆ కార్యం సాధ్యమవుతుంది. ఎవరైతే ఆ బలహీనతలో ఉంటారో, నిజంగా పరిశుద్ధాత్మ చేసే కార్యాలు చూడండి ఎలా ఉంటాయో. యేసుక్రీస్తునందు దేవుని యొక్క శక్తి క్రీస్తునందు ప్రత్యక్షపరచబడి ఉన్నది అని కొరింథీ సంఘానికి పౌలే చెప్తాడు. అంటే క్రీస్తునందు దేవుని శక్తి ప్రత్యక్షంగా కనబడుతుంది అని. దేవుని శక్తి, దేవుడు ఎంత శక్తిమంతుడో యేసుక్రీస్తునందు ప్రత్యక్షంగా మనం చూడగలుగుతున్నాం అని చెప్పాడు అక్కడ. అయితే ఆ క్రీస్తుని వెంబడించి పరిశుద్ధాత్మను పొందుకున్న వారు కూడా అదే శక్తిమంతులుగా మార్చబడతారు అని వాక్యం సెలవిస్తున్నది. అది ఎలా అంటే, యేసుక్రీస్తు ఓచ చేయగల వాడిని ఏ రీతిలో చెయ్యి చాత్మనగా ఆ శక్తితో, అంటే శక్తి లేని బలహీనమైన చెయ్యి బలమైన చెయ్యిగా మార్చబడిందో, బలహీనతలో ఉన్న నీ జీవితం బలమైన జీవితంగా మార్చబడాలి అని అంటే యేసుక్రీస్తు యొద్దకు నువ్వు రావాలి. క్రీస్తు యొద్దకు రాకుండా ఇది సాధ్యపడే పనే కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అలా చేస్తూ ఉంటే వీళ్ళు ఏమని దోషం చేశారంటే, అరే దెయ్యాల కార్యాలలాగా దెయ్యాలు చేస్తాయా, దెయ్య పట్టినోడిని, దాని తర్వాత దెయ్య పట్టినోడి దెయ్యాలు వదిలిస్తే దెయ్యాలకు రాజు అన్నారు, దెయ్యాలకు అధిపతి అన్నారు, రకరకాల దూషిస్తుంటే అప్పుడు ప్రభు అన్నమాట, ఈ లోకములో దేనికైనా పాప క్షమాపణ ఉందేమో కానీ, పాపము చేశాను ప్రభు క్షమించండి క్షమాపణ ఉందేమో కానీ ఒక్కదానికి మాత్రం పాప క్షమాపణ లేదు. అదేంటి అంటే, పరిశుద్ధాత్మను దూషించిన వారికి పాప క్షమాపణ ఇహమందు పరమందు లేనే లేదు. సో పరిశుద్ధాత్మను ఎప్పుడు దూషించకూడదు. మరి పరిశుద్ధాత్మను దూషించకూడదు అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ పొందుకోవడం వల్ల కలిగే మేలు ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తిపూర్ణులైన తర్వాత మనకు కలిగే మేలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే, బలహీనమైన మన స్థితి బలవంతులుగా మార్చబడతాయి. పేతురు యోహాను దేవాలయంలోకి వెళుతూ ఉండగా ఒక కుంటివాడు, పాపం భిక్షం ఎత్తుకునేవాడు, కాళ్ళు చచ్చుబడిపోయి ఆ మెట్ల మీద పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని చూసి, అయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మా దగ్గర కలిగినది యేసు నామమున నీ కాళ్ళు చచ్చుబడిపోయిన, నీ కాళ్ళు చచ్చుబడిపోయిన శక్తిహీనమైన నీ కాళ్ళు శక్తివంతముగా మార్చబడిన కారణంగానే వెంటనే నరాలు, ఎముకలు, కండరాలు సరళించబడి పడిపోయిన వాడు లేచాడు. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. ఓ పెద్ద ప్రళయం నీ మీదకి వస్తుంది, ఓ పెద్ద విపత్తుని మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకుని నుండి ప్రార్థన చేస్తే ఆ ప్రళయం ఆగిపోవును కాకంటే ఆగిపోతుంది. ఇలాంటి పరిశుద్ధాత్మను విశ్వాస జీవితంలో పొందుకోలేక మనం పోతున్నామంటే
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటేనేమో అద్భుతాలు మన జీవితంలో. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఆత్మ ద్వారా సత్యంలోనికి నడిపించబడతాడు, నీతిలోనికి నడిపించబడతాడు, ధర్మమైన మార్గంలో నడిపించబడతాడు. అంతేకాదు పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు సరైన బోధలో నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ బోధిస్తుంది, టీచ్ చేస్తుంది, మనం ఎలా నడవాలో, ఎలా గైడ్ చేయాలో. కొన్ని సమయాల్లో ఎవ్వరు కూడా మనకి ఏ సలహాలు ఇవ్వలేరు. కొన్ని సిచ్యువేషన్స్ మానవ జీవితంలో, కొన్ని యొక్క సందర్భాల్లో, ఈ గడియలో, ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ముందుకు అడుగులు వేయాలి అంటే అర్థం కాని అయోమైన పరిస్థితుల్లో నీకు టీచ్ చేసేవాడు, నీకు గైడ్ చేసేవాడు, నీకు బోధ చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నావంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆత్మీయ జీవితంలో ఉన్నావు. పరిశుద్ధాత్మకు దూరమైపోయావంటే విశ్వాస జీవితంలో మనం భ్రష్టులమే. అంటే నామకార్థంగా ఏం చెప్తున్నామంటే, నామకార్థ జీవితంలో మనం ఎలా ఉన్నామో అని అంటే, ఇదిగో బైబిల్ మాత్రమే చంకన పెట్టుకొని నేను మంచి విశ్వాసిని, మంచి భక్తురాల్ని, మంచి భక్తుడిని. నా సీనియారిటీ ఎంతో తెలుసా? 10 years, 10 సంవత్సరాల నుంచి. నా సీనియారిటీ తెలుసా? 15 సంవత్సరాల నుంచి. నా సీనియారిటీ తెలుసా? 20 సంవత్సరాల నుంచి. ఏం సుఖం? ఆత్మలేని నీ జీవితం అఘోరమే కదా. ఆత్మలేని నీ బ్రతుకు అంధకారమే కదా. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలంటే హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ పరుగులెత్తే ఒక యోధుడుగా, యోధురాలుగా మనం ఉండాలా? మనం అలా ఉండగలుగుతున్నామా? ఏమండి, ఏమి లేదు పాస్టర్ గారు, మేము ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. నీతి కార్యం ఒక్కటి చేయం. నీతి కార్యం ఏంటి తెలుసా? వాక్యం ఏం బోధ చేస్తుందో ఆ వాక్య ప్రకారం మనం నడవటమే. సత్య మార్గంలో నడవాలా. అసత్యమైన వాటిని వైపు మనం మరలకుండా, అంటే లోకం వైపు మరలకుండా, సత్యము అనగా దేవుడే సత్యం, వాక్యమే సత్యం. సత్యము అనగా వాక్యం, వాక్యం అనగా సత్యమే. ఆ వాక్యం అనగా దేవుడే. అంటే దేవుని మార్గంలో నడవాల. దేవుని పిల్లలు దెయ్యపు మార్గంలో నడవకూడదు. ఇంకోటి తెలుసా? అలా నడవడం వల్ల, ఆత్మ చేత నడిపించబడటం వల్ల ఆత్మ మనకు బోధ చేస్తుంది, ఆత్మ మనల్ని నడిపిస్తుంది, ఆత్మ మనల్ని వారసులు చేస్తుంది. ఏం చేసిందట? వారసులు చేసింది. ఎందుకు 50 దినాలు ఎందుకు అంగలార్చారు వాళ్ళు? పెంతెకొస్తు పండగ దినం 50 రోజులు ఎందుకు ప్రార్థన చేశారు? కారణం ఒకటే. ఆ ప్రార్థన ఎందుకు చేశారు వాళ్ళు అంటే ఒకే ఒక కారణం, దేవునికి వారసులుగా వాళ్ళు ఉండాలని, వారసత్వాన్ని సంపాదించుకోవడానికి. పరిశుద్ధాత్మ మనకు బోధ చేస్తుంది, పరిశుద్ధాత్మ మనం నడిపిస్తుంది, పరిశుద్ధాత్మ మనల్ని దేవుని రాజ్యానికి వారసులు చేస్తుంది. మనం ఎలా ఉన్నాం? ఈ మార్గంలో మనం ఉన్నామా? ఈ మార్గంలో మనం నడిపించబడుతున్నామా? ఈ మార్గంలో మనం జీవిస్తున్నామా? ఇంకోటి ఏంటంటే ఒక నూతనమైన పరివర్తన కలుగు చేస్తుంది పరిశుద్ధాత్మ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 రాయబడిన మాట. ఈ పరిశుద్ధాత్మ ఒక నూతనమైన ఆ బ్రతుకుని, పరివర్తన మనలో తీసుకొస్తుంది. అదేంటి తెలుసా? దానికి కారణం ఒకటే. ప్రియులారా చూడండి, నా వైపు చూడండి. పరిశుద్ధాత్మకు నూతనమైన పరివర్తన ఎక్కడ తీసుకొచ్చింది? ఎప్పుడైతే చచ్చబడిపోయిన చెయ్యి లేపబడిందో పరిశుద్ధాత్మకు నూతనమైన పరివర్తన ఆ వ్యక్తిలో తీసుకొచ్చింది. బలహీనమైపోయిన నీ జీవితం బలంగాను మార్చబడినప్పుడు, ఒక నూతనత్వంలో నువ్వు నడిపించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ జరిగే కార్యాలు, పరిశుద్ధాత్మను పొందుకోవటం వల్ల కలిగే కార్యాలు అనేకం ఉన్నాయి. వాటిలో మనం బాగా చెప్పుకోదగింది ఒకటేంటంటే, ఫస్ట్ పరిశుద్ధాత్మ బోధిస్తుంది, పరిశుద్ధాత్మ నడిపిస్తుంది, పరిశుద్ధాత్మ మంచి మార్గంలో నడిపించడమే కాదు, ఒక సత్ప్రవర్తన కలిగి మనం జీవించేటట్టు చేస్తుంది. పరిశుద్ధాత్మ పరలోక రాజ్యములో మనల్ని వారసులు చేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ అద్భుత కార్యాలు చేస్తుంది. పాపంలో నుండి పవిత్రతను నడిపించి అద్భుత కార్యాలు చేస్తుంది. అలాంటి పరిశుద్ధాత్మకి ఎందరైతే దూరం అయిపోయారో అటువారు విలువైన కాలాన్ని కూడా కోల్పోయినట్టే, విలువైన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినట్టే. నేను ఒక్కటి చెప్తా, ఇక నేను ముగింపులోకి వచ్చేసాను. పరిశుద్ధాత్మ నీలో లేదంటే
వేరొక ఆత్మ నీలో ఉంటేనే పరిశుద్ధాత్మ నీలోనికి రావట్లేదు. ముందు ఆ వేరొకటి ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించండి. ఆ ఉన్న పాపాన్ని ప్రేరేపిస్తున్న వేరొక ఆత్మ ఉందో చూసావు, దాన్ని బయట నడిపించింది. ఎవరిని? యెహోషువను నడిపించింది. పరిశుద్ధాత్మ నడిపించింది. ఓచ చేయగల వాని జీవితం నూతనత్వంలోనికి నడిపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించింది. బలహీనమైన నీ బ్రతుకుని బలమైన బ్రతుకుగా మార్చి నూతనమైన జీవితంలోనికి, నూతనమైన బ్రతుకులోనికి నడిపిస్తుంది. ఇట్టి పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే లోకంలో ఉన్న ప్రతి మలినం మనం దూరం చేసుకోవాలి. అందుకే 50 దినాలంట. నువ్వు కనీసం 5 రోజులన్నా దేవుని సన్నిధిని గడుపుతావా? ఊరుకుండే పని అంతా పోయింది. ఊరక నువ్వు ఒకరోజు పని పోతేనే మా బతుకు అట్టేట్టా ఉంది. విశ్వాసం నీ వల్ల, విశ్వసించుట నీ వల్ల అయితే విశ్వసించేవాడికి సమస్తము సాధ్యమే. 5 రోజులు నువ్వు పని కోల్పోతావే, 5 రోజులు పని నువ్వు కోల్పోయి దేవుని దగ్గర నువ్వు బ్రతుకుతున్న ఆ దినమును దేవుడు చూసి 50 దినాలు పనికి ఎంత డబ్బు వచ్చిద్దో, ఎంత వచ్చిద్దో అంత ఆశీర్వాదం నీకు ఇస్తాడు దేవుడు. ఇది పరిశుద్ధాత్మ క్రియ. నువ్వు ఊహించవు అది. మనం ఏదైతే మనం ఊహించకుండా ఉంటామో, మన ఊహకు కూడా అందనటువంటి గొప్ప కార్యాలు చేసేదే పరిశుద్ధాత్మ క్రియలు. ఆ పరిశుద్ధాత్మ మనలో పొందాలంటే ముందు మనలో ఉండదే బయటికి పంపించాలి. ఎంతమంది పంపిస్తారు బయటికి? మీలో ఉన్నది బయటికి పంపించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అంటే మిగతా వాళ్ళు లేరు. అట్టయితే అత్యధికంగా ఏదైతుందో దాన్ని యేసునామములో తరిమేయాలి ఇప్పుడు మనందరం. ఆమెను చెప్పండి. అంటే నేను అన్నది అర్థమైందా చాలా మందికి? అసలు పరిశుద్ధాత్మ నీ లోపలికి రావాలంటే నీ లోపల ఉన్నదాన్ని, అంటే ఏంటో తెలుసా? మీకు అర్థమయ్యే పరిభాషలు చెప్తా. ఈర్ష, ద్వేషం, అసూయ, పగలు, ప్రతీకారం, కపటం, మోసం, అబద్ధం, వ్యభిచారం. ఆత్మఫలాలు పరిశుద్ధాత్మ పొందుకోవటం వల్ల ఆత్మఫలాలు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఆత్మఫలాలు పొందుతాడు. అవేంటి? గలతీయ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 24 అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? చూడండి, ఆత్మఫలములు ఏమనగా, అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే వాటి ఫలాలు ఎలా ఉంటాయి ఏంటో చెప్తున్నాను వినండి అంటున్నాడు ఇక్కడ పౌలు. అంటే ఆత్మ ఫలాలు ఎవరు పొందుకుంటారంటే పరిశుద్ధ ఆత్మనుతో తన దేహాన్ని నింపుకున్నవాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడేవాడు, ఆత్మ చేత నింపబడేవాడు ఆత్మ ఫలాలు పొందాలి. ఎలాంటి ఫలాలు పొందుతాడు ఒకసారి చూడండి. ఇక్కడ ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, అలా ప్రధానమే రాసి ఉండిద్ది. సాత్వికమైన మనసు ఉండిద్దా మనలో? లేదంటే అర్థమేంటి తెలుసా? మనలో దురాత్మ ఉండట్టే. ప్రేమ ఉండితే ఎదుటివారి పట్ల మనం ప్రేమగా ఉంటామా? కపటంతో నడుస్తాం, ద్వేషంతో నడుస్తాం, ఈర్ష్యతో నడుస్తాం. అంటే మనం ఎంత ప్రేమించినా, ఎదుటివారు మనల్ని ఎంత ప్రేమించినా ఆ ప్రేమను పొందుకుంటున్న నీవు తిరిగి అదే ప్రేమను ఇవ్వలేవు. కారణం ఏంటంటే నీ దగ్గర ఈర్ష్య ఉంది, నీ దగ్గర అసూయ ఉన్నది, నీలో ప్రేమతత్వం లేదు. అందుకే నువ్వు ప్రేమించలేకపోతున్నావు ఎదుటివారిని. ప్రేమను స్వీకరిస్తావే కానీ ప్రేమను పంచలేవు నువ్వు. మళ్ళీ ఏం చెప్తావు తెలుసా? చక్కగా బైబిల్ సంకన పెట్టుకొని ప్రైజ్ ద లార్డ్ చెప్తావు, వందనాలు చెప్తావు, అంత దొంగ. ఆ పరిశుద్ధమైన గ్రంథమును ఎన్నిసార్లు ప్రేమ గురించి యోహాను రాశాడు అంటే దాదాపు 98 సార్లు యోహాను సువార్తలో, యోహాను పత్రికలో రాశాడు ప్రేమ అనే పదాన్ని. 98 సార్లు ప్రేమ గురించి, విశ్వాసం గురించి రాస్తే నువ్వు నిరంతరమై బైబిల్ గ్రంథం చదువుతూ ఆ ప్రేమనే లేకుండా, ఆ విశ్వాస జీవితంలో నడవకుండా వేరొక మార్గంలో నడుస్తున్నావు అంటే నీలో దురాత్మ ఉందా, దేవుని ఆ పరిశుద్ధాత్మ ఉందా? ఇప్పుడు ఎవరిలో ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉండవు. నిజంగా చెప్పండి. అయ్యా నన్ను నిజంగా దురాత్మ లీడ్ చేసిన అందుకే ఆ ప్రేమ లేదు, నన్ను నిజంగా దురాత్మ లీడ్ చేసిన అందుకే ఆ మంచితనం లేదు, నన్ను నిజంగా దురాత్మ లీడ్ చేసిన కదా ఆ దీర్ఘ శాంతమే నాలో లేకుండా పోయింది, సమాధానమే లేకుండా పోయింది నా కుటుంబంలో. ఇప్పుడే
నీలో ఉన్న దేవునికి అసహ్యమైన క్రియలు తరిమివేయాలి అనుకుంటే నీ మోకాళ్ళకు బుద్ధి చెప్పు, మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణతో మోకాళ్ళు వచ్చి, ప్రభువా నీ ఆత్మను పొందుకుంటే ఇన్ని రకాల ఫలాల, నీ ఆత్మ పొందుకుంటే క్రిటికల్ సిచ్యువేషన్లో, భయంకరమైన పరిస్థితుల్లో చక్కగా మాకు బోధ చేస్తావు, చక్కగా మమ్మల్ని నడిపిస్తావు, చక్కని కార్యములు మా పట్ల చేస్తావు, మేము సంతోషపడే రీతిలో కార్యాలు చేస్తావు, ఆత్మ ఫలాలు ఇస్తావు. అంతేకాదు నీ నీతి రాజ్యానికి మమ్మల్ని వారసురాలుగా చేస్తావు. దయాలత్వము కలిగి, ప్రేమ కలిగి, సాత్వికం కలిగి, ఆత్మ ఫలాలు పొందుకునే మనుషులుగా మమ్మల్ని తీర్చిదిద్దు ప్రభువా. చక్కని పరివర్తన కలిగిన మనుషులుగా మేము ఉండాలా. విశ్వాస జీవితంలో బలమైన యోధులుగా మేము ఉండాలా. నీ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నిజంగా మేము ఉండాలి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రతి పాపాన్ని అంగీకరిద్దాం. ప్రతి తప్పును దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఎక్కడెక్కడ ఎవరి పట్ల ఏ పాపం చేశాం, ఏ తప్పును మనం చేశాం, ప్రతి తప్పుని అంగీకరిద్దాం, ప్రతి పాపాన్ని అంగీకరిద్దాం. దేవునికి విరోధమైన ఏ ఆయుధం వర్తిల్లదు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు చూడండి, 120 మంది ప్రార్థన వారి జీవితాలను మార్చింది. ఓ నూతనమైన జీవితంలో, నూతనమైన జన్మలోనికి వారు నడిపించింది. ఓ న్యూ జనరేషన్ లోనికి వాళ్ళు వచ్చేసారు. 120 మంది ఒక్కసారిగా ఓ క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు. అదే ఆత్మ చేసే కార్యం. క్రొత్త జీవితాన్ని ఇస్తుంది ఆత్మ. నీకు బోధ చేసేది ఆత్మ. నీ పరివర్తనలో మార్పు తీసుకొచ్చేది ఆత్మ. నీకు అద్భుతాలు చేసేది ఆత్మ. నిన్ను నడిపించేది ఆత్మ. నీకు ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు నీకు ఇచ్చేది పరిశుద్ధాత్మ. అలాంటి ఆత్మకు దూరం కాక అంగలార్ధం మనం కూడా 50 దినాలు ప్రార్థన చేశారు. ప్రభువా, నీ ఆత్మను పొందుకోవడానికి మా హృదయంలో ఉన్న ప్రతి మలినాన్ని, ప్రతి ఈర్ష్యను, ప్రతి ద్వేషాన్ని, ప్రతి పగను, ప్రతి అసూయకరమైన, ప్రతి హేయకరమైన వాటిని దూరం చేసి నీ సాక్షులుగా నిలబెట్టుకో స్వామి అని ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వీక్షించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, విన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సహాయం దయచేయండి అయ్యా. మాలో ఏ మలినత్వం ఉందో, నీకు విరోధమైనది మా హృదయంలో ఏదైతే ఉన్నదో యేసు నామమున వాటిని బయటికి నెట్టివేస్తున్నాను. నీకు విరోధమైన క్రియలు ఏవి మాలో ఉండకూడదు. నిష్కలంకమైన పావురములే మేము ఉండాలి. నీ వారసత్వాన్ని మేము సంపాదించుకోవాలి. కలంకమైన మనుషులుగా మేము ఉండాలి. ప్రేమ, సమాధానం, శాంతి, దీర్ఘశాంతములు ప్రభావం కలిగి, దయాలత్వములు కలిగి, ఎదుటి వారికి ఆ ప్రేమను పంచే వ్యక్తులుగా మేము ఉండాలి. అతి ధన్యత మాకు దయచేసి స్వామి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైతే ప్రభువా ఇప్పటి వరకు అయా సత్ప్రవర్తన కలిగి లేరో సరైన ప్రవర్తనలోనికి నడిపించండి. సహాయం దయచేయండి. నీ కృపా నీడలో సర్వ సమృద్ధిని దయచేయండి. ఎవరైతే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా క్షోభిల్లుతున్నారో అట్టి వారికి ప్రతి బాధ నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నిజంగా వారి తప్పును అంగీకరించారో, ఎవరైతే వారు చేస్తున్న ప్రతి లోపాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారో అట్టి బిడ్డల పైన నీ ఆత్మశక్తిని సమృద్ధిగా కృమ్మరించండి. యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని తప్పకుండా అనేకులు ఫార్వర్డ్ చేయండి. మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. తప్పకుండా మీకోసం నేను ప్రార్థిస్తాను. మీ ప్రార్థనకు రిప్లై ఇస్తాను. దేవుడు చెప్పే సమాధానం మీకు కూడా చెప్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్.